నమస్తే అండి. భగవద్గీత 9వ అధ్యాయము 3వ శ్లోకము. భక్తియుక్త సేవయందు శ్రద్ధ లేనటువంటి వారు అనగా విశ్వాసము లేనటువంటి వారు నన్ను ఎన్నటికీ పొందజాలరు. కనుక వీరు భౌతిక జగత్తునందలి జనన మరణ చక్రమునకు తిరిగి వస్తారు అని ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా మాట్లాడుతుండగా, ఇంతకు భక్తి అనగా ఏమిటి, విశ్వాసమునకు కలిగినటువంటి హేతువు ఏమిటి అనేటువంటి విషయాలను ఆలోచన చేయగలిగినట్లయితే నిరంతరం మార్పుకు లోనవుతూ చివరాఖరికి మృత్యువుకు కునిపోబడుతున్నటువంటి పాపపు నియమము కలిగినటువంటి ప్రాణమును వదిలినటువంటి మానవుడి యొక్క మనస్సు మార్పే లేనటువంటి శాశ్వతమైనటువంటి గుణాతీతమైనటువంటి నాశనమే లేనటువంటి మాధవుడి యొక్క ప్రాణముతో అనగా మృత్యువును జయించినటువంటి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి పరమపురుషుడి యొక్క ప్రాణముతో జతకట్టబడమే భక్తి అని అంటారు. మరి ఇట్టి భక్తియుక్త సేవయందు విశ్వాసము లేనటువంటి వారు నన్ను పొందజాలరు అని శ్లోకం సెలవిస్తుండగా, ఇంతకు పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడు ఏమండి అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనేటువంటి శ్లోకమును నెరవేర్చినటువంటి ఆచార్యుడు, అట్టి అవతార పురుషుడు ఎవడో, దైవం యొక్క సర్వ పరిపూర్ణతంతా ఎవరి యందు సంపూర్ణమై ఉన్నదో, భౌతికమైనటువంటి ప్రకృతిని ఎవడు వశపరుచుకున్నాడో అనగా శక్తిని ఎవరు వశపరుచుకున్నాడో అట్టివాడు ఎవడు, అట్టివాడిపైన విశ్వాసం ఉన్నప్పుడు మట్టిలో నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి మానవుడు తనకు ముందుగా మట్టిని స్వతంత్రించుకొని మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆచార్యుడు ఎవడున్నారో అట్టి గురువు పైన విశ్వాసము కలిగి ఉండడమే భక్తి. అట్టి గురువు గురించినటువంటి మాటను శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన గురువు ఏ విధముగా మట్టిని స్వతంత్రించుకుని మహిమకు పునరుద్ధానమయ్యాడో అట్టి ఆత్మనే మానవుడు పొందుకోగలడు. ఇదియే విశ్వాసము. ఇట్టి విశ్వాసం అనేది మానవుడికి లేకపోతే మానవుడు ఎన్నడూ ఆత్మస్వరూపమును పొందలేరు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క పరమార్థమై ఉండగా, ఎవడి ప్రాణమైతే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి ద్వారా ఆజ్ఞయందు విశ్రమించక తమోరజో సత్వగుణములయందే వ్యభిచారము చేస్తున్నటువంటిదై ఉంటుందో అట్టి వారి మనస్సు కూడా భౌతిక ప్రకృతి ఎందే ఉంటుంది. కాబట్టి వీరు మానవుడి ఎందే ఉన్నటువంటి మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి జనన మరణ చక్రములలోకి తిరిగి వస్తారు అని ఈ శ్లోకం సెలవిస్తుండగా, దేవుని యొక్క సకల సంపూర్ణత అంతా క్రీస్తునందు నెరవేరిందని, క్రీస్తు భౌతిక ప్రకృతిని వశపరుచుకొని మహిమ ప్రకృతికి ఆద్యుడై ఉన్నాడు అని, సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి మేము క్రీస్తును మహిమాస్వరూపికి ఆద్యుడుగా కన్నవారమై క్రీస్తు యందు విశ్వాసముంచినటువంటి వారమై ఇట్టి విశ్వాసముతో క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి భక్తిని కలిగి ఉన్న వారమై క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఏమండి, విశ్వాసానికి కర్త క్రీస్తే అని క్రీస్తును ప్రకటిస్తుండగా సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.